బట్ నేను విన్నాను ఆయనకి యాక్టింగ్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, ఏదో వచ్చేసారు. అది ఆయనతో లక్లో వచ్చేసాడు అంతే అంతేనా? అనుకుంటా. బట్ ఆయనకి ఆ హైట్, వెయిట్, ఆ స్లాంగ్ అనేది హెల్ప్ అయింది ఇండస్ట్రీలో. హెల్ప్ అయింది అంతే. ఒక ఫేస్ వాల్యూ హెల్ప్ అయింది అంతే. ఆయనకి ఆ హైట్ చూసి రామ్ గోపాల్ వర్మ గారు ఏ హైట్ బాగుంది ఎవరు అది ఇది చూసి అలా 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 జర్నీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు చాలా మంది తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడటానికి రాకపోయినా కానీ మరీ కష్టపడి ఏదో ఆర్టిఫిషియల్ గా చేసినట్టు ఉంటుంది. నర్సింగ్ అన్న తెలంగాణ స్లాంగ్ ఆ రోజుల్లోనే కుమ్మేశారు. నాకు తెలిసి ఫస్ట్ ఆ లాంగ్వేజ్ ని స్క్రీన్ కి పరిచయం చేసింది నర్సింగ్ అన్న. ఎంత నేను పాలిష్ గా నేర్పించడానికి ట్రై చేస్తాను కానీ అది కుదరదు. కొంచెం పాలిష్ గా మాట్లాడాలి నర్సింగ్. ఏంటి అలా నాకు ఇలానే మాట్లాడతానని ఇలానే ఉంటానని చెప్తారు. దాన్ని చేంజ్ గారు. సినిమాలో ఇంట్లో కూడా సాఫ్ట్ ఇన్ ద హౌస్, వెరీ సాఫ్ట్ ఇన్ ద హౌస్. బట్ కొన్ని ఉంటాయి కదా తెలంగాణ ఫుడ్ హ్యాబిట్స్ అని, తెలంగాణ లైఫ్ స్టైల్, ఈ పూజలు బోనాలు, ఈ ఫంక్షన్స్ అంతా ఇప్పుడు అవన్నీ కంపల్సరీ ఆయనకి అవన్నీ పాటిస్తాడన్నమాట. తెలంగాణ సిస్టమాటిక్ అవన్నీ పాటియాలి అనేసి అలానే మాట్లాడాలి. ఆయన పుట్టి పెరిగిందంతా ఇక్కడ హైదరాబాద్. పుట్టింది తను భువనగిరిలో గట్కేసర్ దగ్గర, కానీ పెరిగిందంతా ఇక్కడే. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ కోటి సుల్తాన్ బజార్. కొంతమంది యాక్టర్స్ ఒక పేరు వచ్చిన తర్వాత ఏదో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వచ్చేద్దాం, మంచి ఇల్లు కట్టుకుందాం ఇక్కడ అనుకుంటారు. బట్ కొంతమంది యాక్టర్స్ లైక్ నర్సింగ్ అన్న, వేణుమాధవ్ అన్న ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే పుట్టి పెరిగారో అలాంటి ప్లేస్ లోనే ఉండాలి, ఆ కాందానంలో ఉంటే ఆ వచ్చే అది వేరుంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళంతా మంచిగా లైక్ చేస్తారు. అది ఎక్కువ ఉండేది అందుకే. చాలా ఉండేది. ఏమంటే మాకు అంటే మార్నింగ్ లేచి అన్ని గజిబిజి అని ఉంటది కదా, చాలా మంది వస్తారు కలవడానికి, ఒక ప్రైవసీ అనేది ఉండదు. చాలా మంది ఏదో హెల్ప్ కి వస్తారు, ఏదో సెటిల్మెంట్ కి వస్తారు, ఏదో మాట్లాడడానికి వస్తారు, రకరకాల జనాలు వస్తారు ఆడ, ఏదో ఫంక్షన్ పిలవడానికి వస్తారు అలా. సో మాకు కొంచెం మీ బోత్ ఆర్ వెరీ ప్రైవేట్ పీపుల్. లైక్ మేము ఎప్పుడు అనేవాళ్ళం ఏంటి నర్సింగ్ ఇంటి ముందు జాతర లాగా వస్తారు ఎవ్వరు రోజు, ఇది మాకు అస్సలు నచ్చేది కాదు. సో మేము అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోవాలి. బేసిక్లీ అదంతా తనకి ఇష్టమైన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు ఆడే ఉంటారు అనమాట. తన ప్రాణం అది. సుల్తాన్ బజార్ అంటే తన ప్రాణం. అలాంటిది మేము అక్కడ ఉండము అనేసి కొంచెం తను 4th 5th వచ్చే లోపల మేము స్టార్ట్ చేసేసాము. ఒక సైక్లింగ్ ఉండదు, ఒక స్కేటింగ్ ఉండదు, ఏమి ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీ ఉండదు ఆడ. మేము ఉండలేము అనేసి మెల్లిగా స్టార్ట్ చేసి తను అన్నాడు మీరు వెళ్ళండి నేను ఈడే ఉంటాను, అప్పుడే ఎప్పుడో వస్తాను అనేలాగా అయిపోయింది. లేదు వీ విల్ షిఫ్ట్, యు సీ ఈ చేంజ్ కావాలి మనకి, మనం వెళ్దాం అనేసి ఎంత దూరం తీసుకొచ్చాము. ఇది దూరం, చాలా దూరం. ఇంకా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అయితే చాలా కష్టం, అది ఒప్పుకోరు. అంటే మీరు కొంచెం క్లాస్ బాబుని పెంచడం, పక్కా మాస్, ఒక సిస్టమాటిక్ గా అన్ని ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు అన్ని నేర్చుకోవాలి, అన్ని ఉండాలి అని కోరిక నాకు అంతే. తను అలా ఏం లేదు, టేక్ హ్యాజ్ ఇట్ ఈస్, యాజ్ లైఫ్ కమ్స్ యూ హ్యావ్ టు టేక్. తను చాలా బిందాస్ గా ఉంటాడండి, అసలు ఏ టెన్షన్ ఏం పడడు. కార్లు ఎలా వాడతారు? మంచి ప్రీమియం వెహికల్ కార్స్ వాడతారా, లేకపోతే కార్స్ కూడా ఏది ఉంటే అదేనా? ఏది ఉంటే అదే. అలా మేము అడుగుతాం కానీ తనకు అలా ఏం లేదు. ఎలా తన ఆటోలో వెళ్ళానో వెళ్ళిపోతాడండి. తనకు అస్సలు పట్టింపు ఎక్కడ ఉండదు. వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను అలా ఉండకూడదు అబ్బా, యూర్ ఎ డిఫరెంట్ పర్సన్, యూర్ పబ్లిక్ పర్సన్, యూ షుడ్ చేంజ్ యువర్ సెల్ఫ్ అంటాను కానీ తను అలా ఏం పట్టించుకోడు. బట్ మీరు అన్నారు అంటే ఆయనలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అంటే మీరు చెప్పే క్వాలిటీస్ కి ఆ క్వాలిటీస్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ మీరేమో డిఫరెంట్, మొత్తం మీరు ఇంకొక క్లాస్. ఎక్కడ మీ ఇద్దరు కుదిరింది? లవ్ మ్యారేజ్ కదా మీది? ఎవరు కనెక్ట్ అయ్యారు ఫస్ట్, మీరా ఆయన? ఆయనే కనెక్ట్ అయ్యారు. యాక్చువల్లీ బేసిక్లీ మేము ఒక కజిన్ మ్యారేజ్ లో కలిసాము. తన గెస్ట్ గా వచ్చారు, మా కజిన్ మ్యారేజ్ కి తన గెస్ట్ గా వచ్చారు తిరుపతికి. తను చూడగానే అనుకున్నాడంట, నేను అన్ని ఇయర్స్ చేసుకోకుండా అంత వెయిట్ చేసి తన ఫ్యామిలీని అంతా సెటిల్ చేసి తను హీ వాస్ థింకింగ్ అంతే, ఇంకా చూద్దాంలే మనకు అవసరాలే, మనకు రాసి పెట్టలేదని అనుకున్నారంట. సో ఎప్పుడైతే వీఆర్ ఫ్రమ్ సేమ్ కమ్యూనిటీ, సేమ్ క్యాస్ట్ అనుకునే లోపల తను హీ స్టార్టెడ్ థింకింగ్, తన మైండ్ సెట్ స్టార్ట్ అయిపోయింది. ఈ కొంచెం ఎంతో చదువుకున్న అమ్మాయి మన ఇంటికి వస్తే బాగుంటది, అంతో ఇంతో మేనేజ్ చేయగలుగుతుంది అనేసి తను స్టార్ట్ చేసాడు అనమాట. ఈ ప్రపోజ్ మీ అండ్ అలా 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 ఒక 3 years తర్వాతనే మేము చేసుకున్నాం. వి వెయిటెడ్ అనమాట. యాక్చువల్లీ మా మదర్కి బాగలేకుండా, మై మదర్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ కోలన్ క్యాన్సర్.
సో ఐ హ్యాడ్ టు వెయిట్, లైక్ నేను మా మమ్మీని వదిలేసి రాలేను అని వెయిట్ చేసామన్నమాట. మీరేం చదువుకున్నారు? ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై బ్యాక్గ్రౌండ్. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. మరి ఎలా అంత మాస్ ఉన్న వ్యక్తికి అసలుకి కనెక్ట్ అయిపోయారు మీరు? తను నాకు నచ్చింది అనమాట. స్టార్టింగ్ 1-2 మీటింగ్స్ వి మ్యాట్. ఫస్ట్ తను నన్ను బెంగళూరులో వందే మాతరం షూటింగ్ తీసుకెళ్లారు. లైక్ ఐ వాజ్ సీయింగ్ ద పీపుల్, తన చుట్టూ జనాలు తనకిచ్చే రెస్పెక్ట్, తను అందరితో కలిసేది నరసింగన అనేది నాకు మంచి నచ్చింది. అప్పుడు విజయశాంతి గారు ఉన్నారు, ఉత్తేజ్ గారు ఉన్నారు, రవితేజ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అమరీష్ గారు ఉన్నారు, కన్నడ హీరో. సో వీళ్ళందరూ తనతో చాలా మంచి బాండింగ్ ఉండే. అనుకున్నాను ఓకే, విలన్ అంటే మనం భయపడతాం కదా, అలా అనుకునే నేను చాలా ఇదిగా ఉన్నాం. జస్ట్ షూటింగ్ చూడాలా అనే ఒక ఆశతో వెళ్ళాం. అంతవరకు మేము ఏ షూటింగ్ చూడలేదన్నమాట. అలా వెళ్ళాం. చూస్తే ఐ ఫెల్ట్ లైక్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ కామ్ పర్సన్ కదా అనుకొని. తర్వాత ఒక 1-2 మీటింగ్స్లో స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. తన గురించి చెప్పారు అనమాట. ఏది ఉందో అలాగే చెప్పారు. నేను సుల్తాన్ బజార్లో ఇలా, నా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండేది, ఇలా ఉన్నాను, ఇలా అంతా ఉంది. బట్ ఎందుకో నా మనసు చేంజ్ అవుతుంది. నాకు ఒక ఛాన్స్ ఇస్తే మేబీ వి బోత్ గెట్ మ్యారీడ్ ఆర్ సంథింగ్, యు ఆర్ ఇన్ మై లైఫ్, నువ్వు నా లైఫ్కి వస్తే మనం మొత్తం చేంజ్ చేయొచ్చేమో అని అన్నారు. నేను అనుకున్నాను అది మనకు అయ్యే పని కాదు. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్, ఐ డెంట్ వాంటెడ్ టు కమ్ అనుకుంటే తను అన్నారు లేదు ఒక్కసారి ఆలోచించి చూడు అని. ఆన్ అండ్ ఆఫ్ తను షూటింగ్ బెంగళూరు వచ్చినప్పుడంతా వి యూస్ టు మీట్, వి యూస్ టు కాంటాక్ట్. తను నా ఆఫీస్కి వచ్చారు, చూశారు. హీ టోల్డ్ లైక్ రియల్ లైఫ్ వేరే, ఇదంతా ఆర్టిఫిషియల్ లైఫ్, యూ లివ్ ఏ రియల్ లైఫ్, ఒక్కసారి నువ్వు ఆలోచించి చూడు అని స్టార్టెడ్ ప్రపోజింగ్. మేము మా పేరెంట్స్ చెప్పాము. స్టార్టింగ్లో ఎవరు ఒప్పుకోలేదు. తర్వాత అందరినీ ఒప్పించి చాలా స్ట్రగుల్ చేసి అందరినీ ఒప్పించి, మా ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్, మా నాన్నని అందరినీ ఒప్పించి, అప్పుడు మా మమ్మీ కూడా ఉండేవాళ్ళు. మా మమ్మీ అన్నది మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది, చేసుకోండి అని మా మమ్మీ అన్నాక కానీ నాకు కూడా థాట్ వచ్చింది. అసలు అలా చేసుకున్నాం. ఆయన క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్. మీకు తెలుగు వచ్చా అప్పటికి? వచ్చు. మేము తెలుగు వాళ్ళే. అక్కడ బెంగళూరులో సెటిల్ అయిపోయారు. అంతే ఉండేది. ప్రాపర్ సేమ్ కమ్యూనిటీ క్యాస్ట్ అంతా, సెటిల్డ్ ఇన్ బార్న్ అండ్ బాటమ్ బెంగళూరు అంతే. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అనిపించిందా ఈయనతో పాటు నేను లైఫ్ లాంగ్ ఉండగలను, లేకపోతే మనకు చుట్టుపక్కల ఉంటారు కదా ఎవరో ఒకరు కొంచెం అనిపించింది. ఎవరు ఉండరన్నారు అనమాట. నాకు ఎవరు కలిసినా అన్నారు, నువ్వు ఎలా ఉంటున్నావమ్మా, ఎలా ఉంటున్నారు, మన వెనక కూడా మాట్లాడుకుంటారు, వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, కలిసి ఉండరు, ఒక కంఫర్ట్ లేదు. మీ రిలేటివ్స్? యా. తన షూటింగ్ లైఫ్ స్టైల్, ఎప్పుడో వెళ్తే ఎప్పుడో వస్తారు. ఈ అమ్మాయి ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఈ అమ్మాయి అంటే జాబ్ హోల్డర్ ఉండి సడన్ గా అలా వదిలేసి, మా బేసిక్లీ బెంగళూరు లైఫ్ స్టైల్కి హైదరాబాద్, తెలంగాణ దీనికి పక్కా సిస్టమాటిక్ తెలంగాణ వీళ్ళది. సో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టము, ఉండరు అని చెప్పేసారు జనాలు. అండ్ మేమిద్దరు ఒక దీనికి వచ్చాం, లేదు ఎంతైనా కానీ నీకు నేను ఉండాలి, నాకు నేను ఉంటాను, మనం కలిసి జీవిస్తాము, వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ అని తను నాకు చాలా సపోర్ట్ చేశారండి. తను ఇచ్చిన ఆ ధైర్యం, ఆ సెక్యూరిటీ అంటారు చూడండి, నేనున్నాను ఏదైనా చేయొచ్చు అన్నారు చూడు, దాంట్లో నేను ఫిదా అయిపోయినాను. దేర్ ఐ టుక్ ఓవర్. ఐ సెడ్ హీఈస్ మై మ్యాన్. నాకు ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా తను నిలుచుకుంటే ఇంకా నాకు వేరే వాళ్ళతో నా అనవసరం, ఐ కెన్ డూ ఎనీథింగ్ అంతే. మేము ఎలా అంటే సిస్టమాటిక్ గా స్టార్ట్ అయినాము. నేను తన లైఫ్ లో ఎంటర్ అయినప్పుడు హీ వాజ్ జస్ట్ టేకింగ్ 3,000 రూపీస్. ఐ డోంట్ నో, నేను కెమెరాతో చెప్పొచ్చో లేదో తెలియదు. 3,000 తన పే స్కేల్ అప్పుడు స్టార్ట్ అయ్యింది. దాన్ని నేను అప్గ్రేడ్ చేసుకుంటా. ఐ స్టార్టెడ్ టాకింగ్ టు మేనేజర్స్. ఏ క్యారెక్టరు ఏంటి, ఎవరు ప్రొడ్యూసరు, ఎవరు డైరెక్టరు, క్యారెక్టర్కి ఎంత వెయిట్ ఉంది అని కనుక్కుని వి స్టార్టెడ్ దాన్ని కొంచెం పెంచుకుంటా దాన్ని కనుక్కునేదాన్ని. తను ఏం అలా అనుకునేవాడు కాదు, ఇదా రవి నేను చేసిస్తాను, అదా రవి నేను చేసిస్తాను రవి అలా అనేవాడు. అలా కాదు నర్సింగ్, నీకు గుర్తింపు రావాలి, యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అలా ఇప్పుడు ఎంతో మంది మేనేజర్స్ కి తెలిసింటా నేను, అబ్బాయి నర్సింగ్ అని అయితే ఒప్పేసుకుంటాడు, బాబీ ఒప్పుకోదాం అన్ని అడుగుతుంది, సిస్టమేటిక్ అడుగుతుంది. బాబీ అంటారు అంటే వదినమ్మ అని, చాలా మంది వదినమ్మ, అందరు వదినమ్మనే అంటారు నన్ను. కోటిలో అందరు బాబీ అంటారు. బాబీ అంటే నార్త్ ఇండియన్స్ అంటారు కదా బాబీ అని.
బట్ ఆల్మోస్ట్ ఆయన సినిమాల్లో చేసిన మంచి క్యారెక్టర్స్ అన్నిటికీ మీరే. ఎస్ 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 ఐఎమ్ వెరీ పర్టికులర్. స్క్రీన్ మీద చూసినప్పుడు నాకు ఒక చిన్న ఒక ఇంపార్టెన్స్ అలా మనిషి ఒక ఫ్యూ సెకండ్స్ వచ్చినా కూడా ఆ ప్రెజెన్స్ ఫీల్ అవ్వాలి అని నేను చాలా కోరుకుంటాను ఆయన. ముందే చెప్తాను, నర్సింగ్ ప్లీజ్ ఇలాంటివి చెయ్యకు నువ్వు అని చెప్పేస్తాను. అంటే ఆర్టిస్ట్ కంటే ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ అవకాశం వస్తే ఆయన అని ఏదైనా చేస్తారు పాపం. ఒప్పేసుకుంటారు, అవును, ఒప్పేసుకుంటారు. అవును. కొన్ని ఆయనకి అంటే తనకి ఏ ప్రొడ్యూసర్ ని కానీ ఏ డైరెక్టర్ కానీ నొప్పించకూడదు. ఆ మూమెంట్ లో వాళ్ళు పిలుస్తారా, వాల్యూ ఇచ్చి దానికి వెళ్ళిపోతారు తను. బట్ మమ్మీ డాడీ లవ్ స్టోరీ వింటుంటే ఎలా అనిపిస్తుంది? అది చాలా లేట్ గా చెప్పారు యాక్చువల్లీ నాకు ఇదంతా. ఎప్పుడు తెలిసింది మీకు? నేను ఒక 5th 6th ఉన్నప్పుడు సడన్ గా చెప్పారు నాకు. నేను షాక్ అయ్యా, లవ్ స్టోరీయా అని. అరేంజ్డ్ మ్యారేజ్ అనుకున్నా అప్పుడు? అరేంజ్ మ్యారేజ్ అని అనుకున్నా, జస్ట్ అజ్యూమ్ చేసుకున్నా నేను. కానీ తర్వాత చెప్పారు లవ్ స్టోరీ. డాడీ ఇట్లా కజన్ వెడ్డింగ్ లో తిరుపతిలో ఉన్నప్పుడు యాక్చువల్లీ ఇట్లా దే మెట్ ఈచ్ అదర్ ఇట్లా. అప్పుడు డాడీ అడిగారు మమ్మీని ఇట్లా మనం ఇద్దరం ఇట్లా పెళ్లి చేసుకుంటే చాలా మంచిగా ఉంటది అని. అప్పుడు తెలిసింది నాకు ఇంత మ్యాటర్ ఉంది. ఎలా అంటే అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా, లేకపోతే అమ్మ చెప్పినట్లుగా చేసుకో అంటే అమ్మకి నచ్చిన అమ్మాయి, లేకపోతే లవ్ మ్యారేజ్ ఇష్టమా? లవ్ మ్యారేజ్ ఇష్టం అండి, కానీ మమ్మీ కూడా నచ్చాలి అమ్మాయి, అది ఆబ్వియస్. దాని తర్వాతే ఏదన్నా ఫ్యూచర్ చూసుకోవడం. లవ్ ఏదైనా ఉంటే చెప్పరాదు ఇప్పుడే, మళ్ళీ ఎందుకు? వెరీ ఓపెన్ మైండెడ్ చాలా అండి, ఓపెన్ మైండెడ్, చాలా చిల్లు. మేమిద్దరు ప్రతిరోజు కాలేజ్ లో ఏం ఇన్సిడెంట్స్, నాకు వీళ్ళ ఫ్రెండ్స్ అందరు క్లోజ్ అనమాట. వి డిస్కస్ ఎవ్రీథింగ్. నేను అలా స్ట్రిక్ట్ గా పెడితే వాడు నాకేం చెప్పడని భయం నాకు కూడా. సో వి టాక్ ఎవ్రీథింగ్. నేను ఫ్రీడమ్ ఇచ్చేసాను. ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ తను 5th 6th స్టాండర్డ్ అప్పుడే వాళ్ళ డాడీ అడిగేవారు, ఇందిరాబాయ్ ఎవరు పోరి స్కూల్లో ఎవరు పోరి నేను హాయ్ చెప్పలేదా బెటా, చెప్పేసి నేను మాట్లాడతాను పోయి వాళ్ళకి అని. అప్పుడే 5th లోనే చెప్పేవాళ్ళు. అలా 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 ఫ్రీక్వెంట్ గా ఇది చాలా కామన్ డిస్కషన్ మా ఇంట్లో. నర్సింగ్ గారు కాలేజ్ అప్పుడు కూడా తన ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ కంతా కూడా అడిగేవాడు, ఇంద్రబాయ్ యూ గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని అలా చెప్పేవాళ్ళు అన్నమాట. వెళ్ళడా? He goes out with friends. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.